మేము 45-50 సంవత్సరాల నుంచి అంగన్వాడీగా చేస్తున్నాం. 125 రూపాయల జీతం కాంచి చేస్తూ ఉంటే ఒక్కనాడు కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలు ముందుబడి నడుపుతాన్లు. మహిళా సంఘాలను ప్రతి ఒక్కటి కూడా వీళ్ళతోటే వచ్చినాయి. మహిళా సంఘాలు కానీ మస్తు గ్రూపులు కానీ అన్నీ వచ్చినాయి. మహిళా సంఘం దినోత్సవం నాడు కూడా సీనియర్ వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ టీచర్లు, ఒక్కరినన్నా పిలిపిద్దాము వాళ్ళకి ఏమన్నా చేద్దామని కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని పిలిపిస్తలేరు. IAS 3 ఉన్నారు మొలుగుల, కనీసం ఒక అంగన్వాడీ టీచర్ ఒక 50 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఆమెకి ఏదన్నా చూద్దాము, వాళ్ళకు కనీసం 50 ఏళ్ళ నుంచి చేస్తాను. వాళ్ళకు మట్టి ఖర్చులకు హెల్పర్లకు 10,000, టీచర్లకు 20,000 ఇస్తాను. కనీసం 50 ఏళ్ళ నుంచి ఇంకొక 40 ఏళ్ళు అయితే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు. మరి 60 ఏళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సాధించు, 40 ఏళ్ళు ఎవరు సాధాలి వాళ్ళను? ఇచ్చేది 60,000 ఇస్తే వాళ్ళు ఎల్లకాలం ఎట్లా బతకాలి, వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళకి ఇచ్చే జీతంలో సగం పింఛన ఇస్తామని ఇస్తలేరు. గవర్నమెంట్ ప్రభుత్వం అయితే మాకు అనుకూలంగా వస్తుందేమోనని మేము అనుకున్నాం. అంతకంతే చేస్తున్నారు. ఒక్కొక్క దాంట్లో ఒకటే గ్యాస్ మొద్దు ఇచ్చిండ్రు కొన్ని ఏళ్ళ నుంచి. ఆ గ్యాస్ మొద్దు అయిపోతే పక్కింట్లకు పప్పు ఉడకబెట్టకపోతే మళ్ళీ ఇంకో ఇంట్లో పోవలసి వస్తుంది. మాకు ఒక గ్యాస్ మొద్దు లేదు, ఒక బాత్రూమ్ లేవు, ఒక లెట్రిన్లు లేవు, ఏవీ లేవు. పిల్లలను కొడతాను చేతాను, బయోమెట్రిక్ పెట్టాలి, అవి పెట్టాలంటారు. కనీసానికి 2 నెలలకు ఒక్కసారి ఫుడ్ వస్తుంది, 2 నెలలకు ఒకసారి కోడిగుడ్లు వస్తాయి, పప్పు వస్తుంది, బియ్యం వస్తుంది. అధికారులు అందరూ ఏం చేస్తారు? అధికారులు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మేము పక్కదారి పట్టేది ఉంటే 50 ఏళ్ళ నుంచి అంగన్వాడీలు నడుచునా? అప్పటి నుంచి ఇప్పటి వరదాకా వీళ్ళంతా సూపర్వైజర్లు ఉందురా, CDPలుగా వద్దురా, పీడీలుగా వద్దురా? మేము ఎంత కష్టపడతానో మా కష్టాన్ని ఎందుకు గుర్తిస్తలేరు ప్రభుత్వం? మమ్మల్ని ఎందుకు ఇట్లా చిన్న చూపు చూస్తాను? మేము ఒక్కొక్కరు ఎంతో బాధపడుతున్నాం. ఫోన్లు ఇచ్చిండ్రు, 50 సంవత్సరాల నుండి చేసేటోళ్ళు ఫోన్లు మాకు పెట్టలేదు, ఫోన్లలో మాకు చేయత్తలేదు, ఫోన్లలోనే చెయ్యాలి, రిజిస్టర్లు రాయొద్దంటారు. మాకు అక్కడ కనీసం అక్కడ సిగ్నల్ కూడా ఉంటలేదు. సిగ్నల్ ఉన్న కాడికి పోవాలంటే అక్కడ 2 మైళ్ళ దూరం పోవాలి. అక్కడ సిగ్నల్ అన్నీ వేయాలి, చేస్తే మీరు ఎత్తలేరు, మాకు వత్తలేదంటారు. ఇవన్నీ మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాను. మా బాధలన్నీ పక్క పెట్టేసిండ్రు. ఒక్కొక్కరు ముసలు వంగిపోతాను. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎప్పటి నుండి రిటైర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎన్ని పైసలు ఇవ్వాలి లేదు. ఏమైనా 30,000, 60,000, 30,000, 60,000. మేమంతా సీపు కనపడతాను ఆ ప్రభుత్వానికి. మేము అన్ని సంఘాలలో ఉండి అందరిని పైకి తెచ్చింది ఒక అంగన్వాడీ టీచరు. చంద్రబాబు హయాంలో కూడా ఏం లేడీస్ అంగన్వాడీ టీచర్లే వద్దన్నాడు. సంఘాలు పెట్టి పైకి తీసుకొచ్చి ముందు నడితే అబ్బా అంగన్వాడీ టీచర్లు అంటే అందరూ పక్క ఒప్పుకునేది. ఇప్పుడు ఒక అంగన్వాడీ టీచర్ అంటే మాకు విలువ లేకుండా చేస్తాను. 50 ఏళ్ళ నుంచి మేము డ్యూటీ చేసినా మాకు అనుకున్న తీరుగా వస్తేనే ప్రభుత్వాన్ని మేము ఇచ్చేస్తాం, లేకపోతే ఊకునే లేదు. ఎక్కడికంటే అక్కడికే మేము ముందడుగేసి మేము పోరాటాలు బాగా చేస్తాం, చేసేది ఇంకా బాగా ఉన్నది.